ఇప్పుడు మనం మెయిల్ పెడతా ఉంటాం. సో అకౌంట్ యాడ్ కాకపోయినా కానీ, మన అకౌంట్ ఐడికి యాడ్ కాకపోయినా కానీ, లేకుంటే ప్యాన్ సెట్ అవ్వకపోయినా కానీ, సో కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. మరి వాటిని మెయిల్ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, సో ఇది వర్క్ నేర్పించాలి. ఇంకా డెమోస్, సో మన కంపెనీ మన యొక్క ప్రొడక్ట్స్ చాలా డెమోస్ ఉన్నాయి. సో ఆ యొక్క డెమోస్ అన్ని కూడా మనకి టీం మొత్తానికి నేర్పించాలి. సో ఇది వరకు వాళ్ళ చేత చేపించాలి. సో ఇది సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం, చాలా క్లియర్ గా ఉంది టీం వర్క్ అనేది ఎట్లా చేసుకోవాలి అనేది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్, నెక్స్ట్ ఫాలో అప్ కి వెళ్ళిపోదాం. లాస్ట్ అండ్ ఫైనల్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. చెన్కే సార్. నెక్స్ట్ ఫాలో అప్ సార్. సార్ నేను టీం వర్క్ గురించి ఒక మాట చెప్తాను. ఎస్ సార్, కంటిన్యూ. టీం వర్క్ అంటే అప్ లైన్ డౌన్ లైన్ మధ్య జరిగే సంభాషణనే టీం వర్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనము అప్ లైన్ అనుకోండి, మన కింద ఉన్న లైఫ్ లైన్ కూడా మన మాదిరిగా తయారు చేయడమే టీం వర్క్. ఎందుకంటే అతడు కూడా వెళ్ళి కొత్త పర్సన్ కి చెప్పి ఈ సిస్టమ్ గురించి అవగాహన కల్పించి అతని కింద కూడా మరొక వ్యక్తిని తీసుకొచ్చే స్థాయికి మనం తీసుకొచ్చినప్పుడు ఈ మధ్యలో జరిగే సంభాషణ అంటే ఈ విధంగా నీ ప్రొడక్ట్ పైన అవగాహన ఉండాలి, సిస్టమ్ పైన అవగాహన ఉండాలి, కొత్త వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఈ కంపెనీ అంటే బిజినెస్ ప్లాన్ గురించి ఐడియా ఉండాలి. ప్రతి విషయం అంటే అప్ లైన్ డౌన్ లైన్ మధ్య జరిగే సంభాషణనే టీం వర్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అతని కింద ఉన్నటువంటి టీం అంటే నేను జస్ట్ ఇద్దరు గురించి చెప్తున్నాను. ఇక లైఫ్ లైన్స్ అంటే చాలా మంది ఉంటారు. అప్ లైన్ ఒక్కడే ఉంటాడు, అతని కింద లైఫ్ లైన్స్ చాలా మంది ఉంటారు. ఇతడు ఒక్కడు ఇంత మందికి నేర్పించే దాన్నే టీం వర్క్. నేర్పిస్తూ అతని యొక్క టీం ని అంటే ఎవరైతే లైఫ్ లైన్స్ ఉన్నారో అతని కింద మరొక వ్యక్తిని తయారు చేసేదాన్నే టీం వర్క్ వాస్తవానికి అయితే సార్. తర్వాత ఫాలో అప్ అంటే మన కింద ఉన్నటువంటి లైఫ్ లైన్స్ అందరినీ మనం ఫాలో అప్ చేయడం. ఫాలో అప్ అంటే వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారా, ఎంతమంది సిఎన్స్ లో ఉన్నారు, ఎంతమంది హెల్త్ గురించి వాడుతున్నారు, ఎంతమందికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఎంతమంది కస్టమర్స్ గా ఉన్నారు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్నారు, ఎంతమంది లీడర్స్ గా యాక్టివ్ గా ఉన్నారు, ఎవరిని మనము ఏ విధంగా తయారు చేయాలన్నది ప్రతి వ్యక్తి పైన మనము ఒక ఫోకస్ పెట్టుకొని వర్క్ చేయాలి. వాళ్ళందరినీ లీడర్స్ గా తయారు చేయడానికి మనం ప్రతి వ్యక్తిని ఫాలో అప్ చేస్తుండాలి. ఎవరైతే ఎక్కడ వీక్ ఉంటారో ఆ వీక్ పర్సన్ ని మనం గుర్తించి అతనికి ప్రొడక్ట్ పైన అవగాహన లేదా, లేకపోతే అతనికి టీం రావట్లేదా, అతనికి ఏ లోపం ఉంది, ఈ విధంగా మన కింద ఉన్నటువంటి లైఫ్ లైన్స్ పైన మనం దృష్టి పెట్టి వీక్ ఉన్న పర్సన్స్ ని యాక్టివ్ చేస్తూ ఒక లీడర్ గా తయారు చేయడమే ఫాలో అప్ అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, ఫాలో అప్ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు. సో ఏంటంటే ఖచ్చితంగా మన టీమ్ లో ఎవరు ఏ పని చేస్తారు, అసలు ఏం చేస్తున్నారు, అంటే కస్టమర్ గా ఉంటున్నారా, టీం వర్క్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారా, బిజినెస్ చేయాలనుకుంటున్నారా, మెయిన్ గా ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి ఎవరు ఏ విధంగా ఉన్నారో వాళ్ళని ఫాలో అప్ చేసుకుని ముందుకెళ్ళాలి. సో థ్యాంక్ యూ సార్, సూపర్ ఎక్సలెంట్. సో ఫాలో అప్ గురించి సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సిమ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, లేట్ అయింది, వేరే వర్క్ ఉంది. సో టోటల్గా అందరి దగ్గర మీరు తీసుకున్నారు 7 స్టెప్స్కి సంబంధించి 7 మెంబర్స్ యొక్క ఒపీనియన్స్, వాటి అవసరం ఏంటి అని. సో వీళ్ళు బాగానే ఉంది. బట్ మన బిజినెస్ ఎందుకని డౌన్ అవుతుంది? సో ఒకసారి ఆలోచించండి. సో ఎక్కడ ఏది చెప్పాలో తెలుసుకోవాలి, ఎవరితో ఏది మాట్లాడాలో తెలుసుకోవాలి. సో ఫస్ట్ యూజ్ ద ప్రోడక్ట్ నువ్వు యూజ్ చేస్తున్నావు, షేర్ ద ప్రోడక్ట్ రిజల్ట్. సో ప్రోడక్ట్ రిజల్టే షేర్ చేయాలి, కానీ బిజినెస్ ప్లాన్ నీకు అవసరం లేదుగా. నువ్వు ప్రాపర్గా నేర్చుకో. ప్లాన్ ఎక్కడ చెప్పాలి? ప్రోడక్ట్ రిజల్ట్ షేర్ చేసే దగ్గర ప్లాన్ చెప్పాల్సిన అవసరం లేదు. సో కొంతమంది ప్రోడక్ట్ షేర్ చేయమంటే దాంతోపాటు ప్లాన్ కూడా షేర్ చేస్తున్నారు. కొంతమంది భయపడుతున్నారు విని. సో అట్లా కాదు, ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు దాని రిజల్ట్ షేర్ చేయాలి. సో మన పాలసీ ఏదైనా సరే, ఎనీ మార్కెటింగ్ పాలసీ ఏదైనా ప్రోడక్ట్ సేల్ కావడమే ముఖ్యం. అంటే కంటిన్యూషన్గా మనం ఏదంటామో చూసాక కన్సిస్టెన్సీగా పర్చేజింగ్ జరగాలి. మనతో పని లేకుండా ఒకసారి క్లయింట్ అలవాటు పడిన ప్రోడక్ట్ ఏదైనా సరే మనతో పని లేకుండా వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకోవాలి. సో అలా జరగట్లేదు కాబట్టి
చెక్స్ డౌన్ అవుతున్నాయి. సో అప్పుడప్పుడు అచీవ్మెంట్స్కి వెళ్తున్నారు, లేకపోతే లీడర్స్ కోసం పరిగెత్తుతున్నారు. కానీ సో లీడర్స్ వస్తారు ఎక్కడ, వాళ్ళంతా వాళ్ళు ప్లాన్ ఎవడైతే అడిగి తెలుసుకుంటాడో 99% అక్కడి నుంచే లీడర్స్ వస్తారు. మీరు డౌన్ అయినా, ఒకవేళ మీరు పట్టించుకోకపోయినా వాళ్ళు ఖచ్చితంగా పట్టుకొని ముందుకు వెళ్తారు, వాళ్ళే లీడర్స్ అవుతారు. ఇదే గుర్తు మీకు. సో షేర్ ద ప్రోడక్ట్ అన్నప్పుడు ప్రోడక్ట్ రిజల్ట్ షేర్ చేయాలి. తర్వాత మేక్ లిస్ట్ చేసుకుంటాం. సో వాళ్ళకైనా ఏం చెప్తాము, సో నేను ప్రోడక్ట్స్ వాడుతున్నా, రిజల్ట్ బాగున్నాయి, మీరు ట్రై చేయండి, ఇది చెప్తాము. అది అయిన తర్వాత ఓసో వాళ్ళు తీసుకుంటే యూజ్ చేస్తూ ఉంటే సో ఫీడ్బ్యాక్ ఒక 3-2 days అయిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఓకే బాగుంది, ప్రోడక్ట్ బాగుంది. సో ఈ దగ్గరలో మనకి ఎక్కడో చోట డిఎల్సిపి మీటింగ్స్ జరుగుతాయి, సీనియర్స్ అప్లైనర్స్ రావచ్చు, మీ అప్లైనర్ రావచ్చు. సో అప్పుడు ఇన్విటేషన్ ఇవ్వండి వాళ్ళకి, సార్ ఇట్లా డిఎల్సిపి రిజల్ట్ బాగుంది కదా, సో మా సీనియర్స్ వస్తున్నారు, కొద్దిగా చిన్న మీటింగ్ ఉంటుంది డిఎల్సిపిలో మా షాప్లోనే ఇట్లానే, సో ఒక్కసారి జస్ట్ మా సీనియర్స్ని పరిచయం చేస్తానండి, సో మీకు ఇంకా బెటర్గా సబ్జెక్ట్ అనేది తెలియచ్చు, సో వీటి గురించి ఇంకా మా ప్రొడక్ట్స్ గురించి ఇంకా విజన్ గురించి అర్థమవుతుందని చెప్పి, సో మనం చెప్పే విధానం, వాళ్ళని కన్విన్స్ చేసే విధానంలో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. సో ఇన్విటేషన్ అలా ఇవ్వాలి. సో నెక్స్ట్ ఏంది మీటింగ్. సో మీటింగ్ విన్న ఖచ్చితమైనగా ఎంత లేదన్నా ఒక 70% అయినా సరే ఇదేందో తెలుసుకోవాలనుకుంటారు. సో మీరు అప్పుడే వాళ్ళు అసలు ఏంటండి దీని గురించి చెప్పండి అంటారు. వాళ్ళు ఆల్రెడీ మీటింగ్లు వింటారు, కొంత అర్థం కాక క్లారిటీ లేక ఒకసారి మళ్ళీ చెప్పండి దీని గురించి, అప్పుడు ప్లాన్ చెప్పాలి. మీరు చెప్తారా, మీ సీనియర్ చెప్తారా, మీ అప్లైనర్ చెప్తారా. సో అక్కడ మీటింగ్లో ప్లాన్ చెప్తే అతను ఇంట్రెస్ట్ మీద అడిగాడు కాబట్టి ఖచ్చితంగా అప్పుడే అడుగుతాడు, ఇంట్రెస్ట్ మీద అడుగుతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ 1 year బ్యాక్ మా ఫ్రెండ్కి ఇట్లనే చెప్పా, వాడు వినలా, సో వదిలేసా తిరుపతి. ఇప్పుడు 5 months నుంచి 4 months నుంచి నేను బిజినెస్ చేస్తాను, నేను 2-3 times వెళ్ళొచ్చా. సో ఎందుకంటే వాడు బిజినెస్ చేస్తాను అన్నాడు, ఇంకా వాడు ఎక్కడ తగ్గడు, నేర్చుకుంటున్నాడు, తెలుసుకుంటున్నాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటున్నాడు, ఎవరితో డీల్స్ చేయాలి, క్లయింట్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఎలా మన సేల్స్ పెంచుకోవాలి, అట్లా ముందుకు వెళ్తున్నాడు. ఎప్పటికైనా 1 year తర్వాతనే వాడు సక్సెస్ అవుతాడు. ఎందుకంటే వాడికి బ్రెయిన్లో థాట్ వచ్చింది, నాకు డబ్బులు కావాలి, నేను ఈ బిజినెస్ చేయాలి. సో అలా వచ్చాడు లీడర్స్ అనేవాళ్ళు. అలా వస్తే నిలబడతారు. మనం పరిగెడతాం లీడర్స్ కావాలని, దొరుకుతారు కానీ ఉండలేరు ఎక్కువ కాలం, ఎందుకంటే అన్కంఫర్ట్గానే ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళు వస్తేనే లీడర్స్ తయారవుతారు. మనకి మెయిన్ కావాల్సింది లీడర్స్ కాదు కదా, మనకు కావాల్సింది కన్జ్యూమర్స్, మనకు కస్టమర్స్ కావాలి, క్లయింట్స్. మీరు ఏ లాంగ్వేజ్ అనుకుంటుంది, క్లయింట్స్ ఆర్ కస్టమర్స్, కన్జ్యూమర్స్ ఎవరైనా సరే కన్సిస్టెన్సీగా పర్చేజింగ్ జరగాలి, అదే పర్చేజింగ్ పవర్ అదే. సో మనతో ప్రమేయం లేకుండా ఒకసారి అలవాటు పడిన ప్రొడక్ట్ వ్యక్తి, సో అతనంతా మంత్లీ వెళ్ళి తీసుకోగలగాలి. రమేష్ సార్ అదే చెప్పేది మొదటి నుంచి. సో ఇప్పుడు నువ్వు అచీవ్మెంట్స్కి డబ్బులు పెట్టో లేకపోతే బలవంతంగా కొనిచ్చి ఇట్లా కాదు, అసలు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటున్నారా లేదా ప్రొడక్ట్స్ మీద గ్రిప్ కానీ ప్రొడక్ట్స్ యూసేజ్ ఎలా ఉంది ఏంటనేది వాళ్ళు ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే మనతో పని లేకుండా ఒకసారి తీసుకున్న వ్యక్తి, సో అతను బిజినెస్ అన్నా చేయొచ్చు లేదా కంటిన్యూస్గా కస్టమర్గానే ఉంటాడు, అది ఆ ప్రొడక్ట్ కన్జ్యూమర్గానే ఉంటాడు, అంటే మంత్లీ కొంటూనే ఉంటాడు ప్రోడక్ట్ అనేది. సో మనది అక్కడ అనమాట. సో అక్కడ ఆ టైంలోనే ప్లాన్ చెప్పగలిగితే అతనంతా అతనే అడుగుతాడు. సో దీని గురించి ఇంకొంచెం నాకు తెలుసుకోవాలని ఉందని. సో 100కి 100% అడుగుతారని నేను చెప్పను, ఎందుకంటే 10 members కనీసం 6 members అడుగుతారు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు కొంత. సో అట్లనే మా తమ్ముడు అంతే, తర్వాత రీసెంట్గా నర్సరావుపేటలో ఒకళ్ళు అంతే. మనకు కావాల్సింది ఈ షేర్ ద ప్రోడక్ట్ రిజల్ట్. సో రిజల్ట్ షేర్ చేయాలి. సో ఇలా ఉంటాయండి, యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది సరిపోతుంది. సో వాళ్ళతో అప్రోచ్ అయ్యే బట్టి విధానాన్ని బట్టి ముందుకెళ్తూ, సో వాళ్ళకి అప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్ట్ కలిగి మీటింగ్స్కి ఒక 1 or 2 మీటింగ్స్కి తీసుకెళ్తే నాకు తెలిసి ఫస్ట్ మీటింగ్లోనే కనెక్ట్ అవుతారు. సో అప్లైనర్స్ కానీ మన సీనియర్ అప్లైనర్స్ కానీ చెప్తే ప్లాన్ అనేది, సో వాళ్ళు ఈజీ కనెక్ట్ అవుతారు. సార్ నేను కూడా బిజినెస్ చేస్తాను, వాళ్ళందరూ వాళ్ళకి రావాలి అది. సరే మనం బలవంతంగా లీడర్స్ కోసం ఎదగడం అనవసరం. లీడర్స్ వాళ్ళంతా వాళ్ళు వస్తే నిలబడుతుంది టీం, ఎంత లాంగ్ అయినా వెళ్ళిపోయింది.
సో ఇదే కన్క్లూజన్ ఇవ్వదలుచుకుంది నేనైతే ఇదే, నాకు అర్థమైంది ఇదే. సో ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు, బట్ ఫైనల్గా ఏంటంటే మనకి ఏదైనా చెక్స్ ఏదైనా కన్సిస్టెన్సీగా సేల్స్ జరిగితేనే ఎవరి చెక్స్ అయినా హైలో ఉంటాయి. సో ఆ సేల్స్ జరగాలంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించి కన్జ్యూమర్స్ ఎక్కువగా ఉండాలి మనకి. ఆ కన్జ్యూమర్స్లో నుంచి లీడర్స్ అనేవాళ్ళు వస్తారు. ఫైనల్గా అది సార్. అమర్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇక ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాం. సో సమయం కూడా చాలా ఎక్కువైపోయింది. ఓకే సార్. ఒక 5 ఈరోజు 7 స్టెప్స్ మీద సో చాలా అందరూ కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి చెప్పడం జరిగింది. సో అందరికి కూడా పేరు అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో నౌ ఫీడ్బ్యాక్ టైం అండి. సో ఫీడ్బ్యాక్ చెప్పే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో సెషన్ మీద మీ యొక్క అభిప్రాయం షేర్ చేయాలని కోరుకుంటూ, సో సుధా మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎస్పీఎస్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు మనకి 7 స్టెప్స్ గురించి చాలా బాగా వివరంగా క్లియర్ గా చెప్పారు మన చంద్రకేశ్వర సార్ అందరూ కూడా. బట్ కానీ ఈ రోజు మనతో చెప్పించడం అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంకా తెలుసుకోవడం కూడా కొంచెం పర్సెంట్ అయ్యింది, ఇంకా 100% కూడా తెలుసుకోవాలి సార్. ఇంకా లోతుగా తెలుసుకొని ఇంకా క్లారిటీగా మాట్లాడాలి. కానీ చాలా బాగా క్లియర్ గా చెప్పారు సార్. ఇంకా ఎంత నేర్చుకున్నా తక్కువే, ఇంకా నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఇంకా నేర్చుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చాను. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్. సో ఈ రోజు మీరు కూడా ఒక సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. సో ఇదే మేడం, ఖచ్చితంగా మీరు చెప్పాను సార్. సూపర్ చెప్పారు. సో ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మంచి లీడర్ గా తయారవుతారు మీరు. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ లక్ష్మణ్ సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ క్షమించబడినది మొత్తం చెప్పిన వాళ్ళ లీడర్స్ అందరూ, మేడమ్స్ కానీ లీడర్స్ కానీ అందరూ మంచి సార్ వాళ్ళు కూడా చాలా మంచి అర్థమయ్యేలాగా చెప్పిన సార్. చెప్పు లో ఉన్నట్టుగా చెన్నకేశ్వర సార్ కానీ, ప్రేమ్చంద్ సార్ కానీ, సార్ కానీ ప్రతి ఒక్కరు సార్ పెద్ద లీడర్స్ కూడా ప్రతి ఒక్కరు మంచిగా చెప్పారు సార్. మన టీంలో వేరే టీంలో ఉంది సార్. నేను నిన్న వేరే కలిసాను సార్, మరికెల్ దగ్గర, నారాయణపేట జిల్లా సార్ మాది. మరికెల్ దగ్గర కలిసాను. వాళ్ళు జైన్ అయ్యారంట పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొడతారు సార్. ఇద్దరు సార్ వాళ్ళకి అడిగాను సార్ వేస్టేజ్ చేస్తున్నావు అని అంటే, టీ షర్ట్ చూసి వేస్టేజ్ చేస్తున్నావు సార్ అంటే, అవును సార్ అన్నాను. ఓకే సార్ మరి ఏం వాడుకోవాలి సార్, పొట్ట ఎట్లా తగ్గాలి సార్ అని అడిగారు నన్ను. నేను చెప్పాను సార్ మీరు ఎవరు టీంలో ఉన్నారు సార్ అంటే, చేంజ్ చేశారు సార్, వదిలేసిపోయారు, ఎవరిని చెప్పట్లేదు, వాడుకోండి సామాన్ అంటారు అంతే సార్ అన్నాడు. లేదు సార్ మీరు ఒకసారి క్లారిటీ తెచ్చుకొని మాకు ఫోన్ చేయండి సార్, మేము మా టీంలో జాయిన్ కాండి అని చెప్పాను సార్. ఎందుకంటే ఆయనకి నేను కూడా మా అబ్బాయి దగ్గర రాసి ఇచ్చి పెట్టాను సార్. ట్యాక్సీలు అవి మన దాంట్లో ఉంటాయి కదా సార్, అవన్నీ సార్ తెలుసుకొని పెట్టి మంచిగా ఉన్నాయి సార్. అట్లా ఉంటుంది సార్ మన టీంలో, మంచిగా ఉంది సార్. అర్థమైంది సార్, నీట్గా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. రాజా మేడం అడ్మిట్ చేసుకోండి. సేమ్ విజయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు 7 చెప్ట్ గురించి మేడం వాళ్ళు అందరూ చెప్పిన మాటలు కరెక్ట్ సార్. మేడం వాళ్ళు కూడా బాగా నేర్చుకుని మంచిగా క్లియర్ గా చెప్పారు మీరు అడిగినట్టుగా. ఇంకోటి సార్ కూడా ప్రేమ్చంద్ సారు మంచిగా చెప్పారు సార్ క్లియర్ గా. మనం ప్రోడక్ట్ గురించి వాడడం కానీ, అలాగే లీడర్స్ గురించి ఎలాంటి వాళ్ళని తీసుకోవడము, వాళ్ళ గురించి పరిగెత్తడం కాదు, నిలబడే వాళ్ళని తీసుకోవాలనేది నాకు మంచి క్లియర్ గా మంచిగా కనెక్ట్ అయింది సార్. సూపర్ గా మంచిగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం. ఓకే అండి, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయదు ప్లీజ్. సో ఉన్న వారికి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. గణేష్ కళ్యాణ్ మేడం గారు లాస్ట్. ఓకే, నరేందర్ సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ మాట్లాడండి సార్. హలో సార్. గుడ్ మార్నింగ్. వినపడుతుంది సార్. గుడ్ మార్నింగ్ వికేష్. గుడ్ మార్నింగ్ లీడర్. అదే సార్ ఇక్కడ మేము ఏదంటే
ఇక్కడ ముగ్గురము డైరెక్టర్ బ్రోన్స్ డైరెక్టర్ అయినాం సార్. ఓకే. ఇక్కడ మేము ముగ్గురం వెళ్ళిపోవడానికి ఓ మీటింగ్ పెట్టుకోవడానికి కారణాలు విడివిడిగా పోవాలన్నా ముగ్గురు ఒకేలాగా పోయినా ఏం కదా సార్? అదే మేము విడివిడిగా పోవాలన్నా ముగ్గురము ఒకేలాగా వెళ్ళిపోయినా ఏం కాదు సార్. టీమ్ మోడల్ ముగ్గురు వెళ్ళండి సార్, ముగ్గురు వెళ్ళి చెప్పండి. అయితే ఇక్కడ ఏమైతుంది సార్, మేము ముగ్గురం వెళ్ళిపోతే అలా ఒక ఆధార్ కార్డు చేత పట్టుకొని ఇలా పడుతున్నాం సార్. నాకిందే ఒక నిమిషం. అప్లైనర్ ఎవరు సార్? స్వప్న మేడం, మల్లేష్ సార్, స్వప్న మేడం, మాసా సార్. మల్లేష్ సార్ కాంటాక్ట్ అవ్వండి సార్, వాళ్ళు క్లారిటీ ఇస్తారు. ఓకేనా? సో ఈ రోజు సెషన్ మీద మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. సార్ ఈ రోజు సెషన్ విన్నారా? ఇప్పటి వరకు 7 స్టెప్స్ జరిగింది అయినా సార్. దాని మీద మీ ఫీడ్బ్యాక్, మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఇందాక మేడం సార్ వాళ్ళు చెప్పినది కూడా చాలా బాగా చెప్పినారు సార్. ఇప్పుడు టీమ్ గా వెళ్ళిపోతే బాగుంటది అని కూడా చెప్పినారు సార్. అది కూడా నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అది కనెక్ట్ అయినందుకే సార్ మీకు నేను ఆన్సర్ చేసిన సార్. సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇబ్రహీం సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్. 7 స్టెప్ గురించి అర్థమైంది. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్స్, ఫాలో అప్, దాని తర్వాత టీమ్ వర్క్. దీని గురించి చెప్పిన సెషన్ మొత్తం చాలా బాగుంది. ఈ 7 స్టెప్ మీద ఎవరైతే ఫాలో అప్ అవుతారో వాళ్ళ బిజినెస్ అందులో సక్సెస్ అవుతారు. ఇలాంటి సెషన్స్ ఇంకా మంచి మంచి సెషన్స్ చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో 7 స్టెప్స్ లాస్ట్ ఫాలో అప్ ఉంటుంది సార్. 6వది టీమ్ వర్క్, చిన్న కరప్షన్ అది. ఓకే, మిస్టేక్ ప్రింటింగ్ లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. నెక్స్ట్ జయప్రద మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఫ్యామిలీ. సార్ మీరు 7 స్టెప్స్ ప్రతిదీ బాగా కాన్ఫిడెన్స్ లెవెల్ గా, ఎట్లా అంటే స్కూల్ నిత్య విద్యార్థి లాగానే ప్రతిరోజు నేర్చుకుంటూ సార్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. ఇంకొకటి సార్, ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే నేను ఇప్పుడు మాకు హ్యాండిక్యాప్డ్ పాప ఉంది కదా సార్, నేను అలోవెరా వాడతా పాపకు గ్యాస్ ప్రాబ్లం కు. తను 80% తగ్గిపోయింది. వాళ్ళ మా చిన్న పాప వచ్చింది సార్, తనకు ఒకటే గ్యాస్ ప్రాబ్లం. 2 డేస్ నుంచి నేను లేను. ఇవాళ వచ్చిన తర్వాత నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గడం లేదంటే అలోవెరా ఇచ్చిన సార్, ఒకటి వేసుకో నీకు ఎట్లుంటదో చూడంటే వితిన్ 1 hour లో సార్ రిలాక్స్ అయింది. నాకు ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటంటే యూజ్ ద ప్రొడక్ట్ యూజ్ చేసి మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా వస్తున్నాయంటే, ఇప్పుడు మీరు ప్రతి సెషన్ చెప్తుంటే కూడా వింటుంటే ప్రతిదీ రోజు నిత్య విద్యార్థి లాగా, నా ఏజ్ 57 అయినా నిత్య విద్యార్థి లాగా నేర్చుకుంటూ ప్రతిదీ నాకు ఒక్కొక్కరికి చెప్పాలనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే వస్తున్నాయి సార్. అదే 7 స్టెప్స్ ప్రతిదీ నోట్ చేసుకున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ వండర్ఫుల్ రిజల్ట్ పంచుకున్నందుకు అందరికి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కళ్యాణి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. ఓకే మేడం అడ్మిట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ కళ్యాణ్ మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. కళ్యాణి అని న్యూ జాయినర్ సార్, మాట్లాడరా కళ్యాణి? ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ విస్టేజ్ ఫ్యామిలీ సార్. వెల్కమ్ మేడం. ఐఎమ్ న్యూ జాయినింగ్ సార్. నాకు పైన వచ్చేసి కళ్యాణి మేడం సార్, చెరకు కళ్యాణి మేడం సార్. చాలా బాగుంది సార్ ఇది. ఏంటంటే హోమ్ మేకర్స్ కి మంచి బిజినెస్ ప్లాన్ సార్. ఏంటంటే కపుల్స్ కి కూడా నాకు చాలా బాగా నచ్చింది సార్. నేను కూడా బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను. మీ మీటింగ్స్ వినడం వల్ల నాకు కూడా చాలా ధైర్యం వచ్చింది సార్. నేను కూడా చెయ్యగలను ఇంట్లో ఉండి. ఏంటంటే బయట జాబ్ చేయడానికి స్టడీ యూజ్ అవ్వకపోయినా ఇలా ఈ విధంగానైనా
యూజ్ అవుతుంది అని హ్యాపీగా ఉందా? నేను కూడా చాలా ట్రై చేస్తాను మీ అంత ఎత్తుకు ఎదగడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. సూపర్ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. కళ్యాణ్ మేడం మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి, వెరీ ఆల్ ద బెస్ట్ మమ్మీ. కీప్ రాకింగ్. అంటే పెద్దగా ఏం మొట్టమొదటిగా డైరెక్ట్ గా పెద్దగా ఎరిగిన వాళ్ళు ఏమో అందరం ఒక స్టెప్ ఎక్కి తర్వాత ఇంకో స్టెప్ చూసుకున్న వాళ్ళమే ఉన్నాం. జూమ్ లో ఉన్న వాళ్ళే కాదు, మన టీం అంతా కూడా సపోర్ట్ చేస్తారు నీకు. ఆల్ ద వెరీ బెస్ట్ బేటా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్ మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. కళ్యాణ్ మేడం, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, ఫీడ్బ్యాక్ అయితే సూపర్ ఎక్సలెంట్. ప్రేమ్చంద్ సార్, మీ ఐడియా ఎక్సలెంట్. ఇలాంటి ఐడియాస్ ఇంకా ఆలోచించండి, ఎందుకంటే యంగర్స్ ఎనర్జెటిక్ గా ఉంటారు అండ్ యాక్టివ్ గా ఉంటారు అనడానికి ఒక నిదర్శనం ఇది. ప్రేమ్చంద్ సార్ ఐడియా బాగుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ తీసుకోవడం అనేది ఐడియా నాకు నచ్చింది. ఈ ఎవరు ఎలా చెప్పారు అనేది పక్కకు పెడితే ఐడియా ఇస్ వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే అండి, సో సెషన్ క్లోజ్ చేసుకుని లాస్ట్ అండ్ ఫైనల్ కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నా ఫ్యామిలీ. నేను ఈ రోజు చెప్పిన సెక్షన్ 100 పాయింట్లు నేను కరెక్ట్ లెక్క పెట్టుకున్నాను సార్. 100 పాయింట్లు మంచిగా నాకు కనెక్ట్ అయినాయి. అంటే మనం కూడా ఎట్లా టీం వర్క్ ఎట్లా తెచ్చుకోవాలి, మనం ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, మనం ప్రొడక్ట్ వాడిన ప్రొడక్ట్ మనకు ఎలా నచ్చింది, నాకు ఇది నచ్చింది, మంచిగా చేయాలి. ఇది వెస్టేజ్ ఫ్యామిలీ, ఇది ఎక్కడన్నా వెస్టేజ్ విన్నారా సార్? గుడ్ మార్నింగ్ సార్, వెస్టేజ్ ఎక్కడన్నా విన్నారా సార్ మీరు అని నేను అడగడం జరుగుతుంది సార్. నేను ఇద్దరు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఉన్న ఇంటికే వెళ్తాను సార్. వెళ్ళి నేను పోగానే గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అని అడుగుతాను. అడిగిన తర్వాత కొద్దిగా మేడం టైం ఇస్తారా మేడం, సార్ కొద్దిగా మాట్లాడతా సార్ అని కొంచెం రిలాక్స్ గా నిలబడి మాట్లాడతాను బయటనే. సరే రాండి అని అన్నాగానే లోపలికి వెళ్ళి ఇట్లా సార్ ఇది వెస్టేజ్ గురించి ఎక్కడన్నా విన్నారా సార్ మీరు, లేదంటే వినలేదంటే కొద్దిగా టైం తీసుకొని చెప్తా సార్ అని అడుగుతాను సార్. అడిగిన తర్వాత ఇది ఏంటి అని కొద్దిగా నాకు చదువు రాదు కాబట్టి ముందు పుస్తకం తీసుకొని నేను చూపిస్తాను సార్. చూపించిన తర్వాత ఇది ఏంటి అని అడుగుతారు. సార్ గుడ్ మార్నింగ్. సూపర్ సార్, 100 పాయింట్లు రాసుకున్నా అని చెప్పారు. సో వండర్ఫుల్ సార్. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. ఆ 100 పాయింట్లు రాసుకున్నారు కదా, అది జీవితాంతం ఉంటాయి. సో ఎప్పుడంటే అప్పుడు మనం చూసుకోవచ్చు. మన యొక్క ఫ్యామిలీస్ అందరు కూడా రాబోయే తరాలకి మీరు చూపించే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. నేను రాసుకోలేదు సార్, మైండ్ లో పెట్టుకున్నాను సార్. వావ్, సూపర్ సార్, ఇంకా అది ఇంకా వండర్ఫుల్ ఇక. సో థ్యాంక్ యూ సో మచ్. నిన్న కొద్దిగా మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళు కూడా కొంచెం మైండ్ పెట్టి కొద్దిగా మా సార్ దగ్గర కొంచెం మాట్లాడాను సార్. ఒకవేళ నమ్మకం లేదంటే కొంచెం మాట్లాడాను సార్ అని కూడా మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళు కూడా మన టాబ్లెట్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, గుడ్ మార్నింగ్ ఎస్టీజన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో సారీ ఫర్ ద లేట్, ఈరోజు కొంచెం లేట్ అయినందుకు అందరికి థ్యాంక్ యూ. పార్టిసిపేట్ చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తిరిగి మళ్ళీ మనం రేపు ఉదయం ఎగ్జాక్ట్ 4:30కి జూమ్ మీటింగ్ లో కలుసుకుందాం విత్ యువర్ టీమ్ తోటి. ఖచ్చితంగా అందరూ రండి, ఎందుకంటే మధ్యలో లెఫ్ట్ అయిపోతున్నారు. సో లెఫ్ట్ అయిపోతే సో ఎవరిష్టం వాళ్ళది. సో ఎవరైతే నేర్పించాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా రేపు ఉదయం మార్నింగ్ 4:30కి అందరూ జూమ్ కి రావాలని కోరుకుంటూ విత్ యువర్ టీమ్ తోటి. సో ఇంకోటి విషయం గుర్తుంచుకోవాలి మీరు. సో 4:30కి స్టార్ట్ అవుతుంది, 5కి జూమ్ లాక్ చేయబడుతుంది. సో ఇది గమనించండి, మీ యొక్క టీమ్స్ అందరూ కూడా తెలియజేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.